మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ గాంధీనగర్లోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుండి సంతకాలు సేకరించారు. దారిన ప్రయాణించే ప్రయాణికుల వద్ద నుండి కూడా సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో 38వ వార్డు ఇన్ఛార్జ్ రాంబాబు, కండవిల్లి రాంబాబు, చిట్మిడి మూర్తి, మాజీ కార్పొరేటర్ కర్రి శైలజ, ఆలపన శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పట్టణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏదైతే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన 17 మెడికల్ కాలేజెస్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటైజ్ చేయాలని చెప్పి జీవో తీసుకురావడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం ద్వారా రాష్ట్రాన్ని తీర్పివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి శ్రీ వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 38వ డివిజన్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మన చౌదరి గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. నిజంగా అధికారంలో లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలకు ఉన్న మంచి అధికారంలో లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలకి ఎంతో అభిమానం, ఆప్యాయత చాలా ఉన్నాయి. ఎందుకంటే మా కండువా చూసి ప్రజలు ఎదురొచ్చి ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా తామంతటి తామే మేము సైతం అంటూ సంతకం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. మెడిసిన్ చదువు అనేది పేదలకు, అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాల వారికి అందని ద్రాక్షలా ఉండేది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యకు సంబంధించి ఎన్నో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ అనే ప్రభుత్వమైన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తండ్రికి మించిన తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ వంటి కార్యక్రమాలతో పాటు నాడు నేడు పద్ధతి ద్వారా స్కూల్స్ని కూడా ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాకుండా పిల్లలందరికీ కూడా యూనిఫామ్స్, స్కూల్ షూస్, బ్యాగ్స్, అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగానే మెడిసిన్ సంబంధించి 17 మెడికల్ కాలేజెస్ కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈ 17 మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ కాకుండా నేను సైతం ప్రతి ఒక్కరు కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా దీంట్లో భాగం కావడం, చిన్నారులందరికీ కూడా భవిష్యత్తుకి బంగారు బాట వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి సంతకం చేసిన ప్రతి ఒక్కరికి కూడా వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి తరఫున వైఎస్ఆర్సీపీ